సో ఈరోజు వీడియోలో మాకు కమెంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నైట్ పూట రైస్ తింటే గనక వెయిట్ పెరుగుతుందా అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో బేసిక్‌గా ఇదొక పెద్ద మిత్ అండి. బేసిక్‌గా ఏంటంటే ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ షీట్ మీద వర్క్ చేస్తుంది. అంటే బేసిక్‌గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాము ప్లస్ అలాగే అట్ ద సేమ్ టైమ్ ఎలా తింటున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ ఉండకుండా, ప్రోటీన్ ఉండకుండా ఓన్లీ కార్బ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి. సో ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్‌లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్. బ్రౌన్ రైస్‌లో మనకు కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. ఎందుకంటే ఔటర్ లేయర్ అంతా ఆ రైస్‌కి అలాగే ఉంటుంది కాబట్టి. వేరేస్ మీరు తీసుకునే వైట్ రైస్‌లో రైట్ అక్కడ ఔటర్ లేయర్ వెళ్ళిపోతుంది కాబట్టి అందులో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎలా తింటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. అది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నామా, కింద కూర్చొని తింటున్నామా, ఫోన్ మాట్లాడుతూ తింటున్నామా, లేదా టీవీ చూస్తూ తింటున్నామా? అంటే మనం తినే ఫుడ్ అనేది మైండ్‌ఫుల్ ఈటింగ్ ఉండాలి. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే మనం ఏం తింటున్నాము అనేది మన నాలుకతో పాటు మన బ్రెయిన్‌కి కూడా తెలియాలి. అలా చేసినప్పుడు ఆ డైజెషన్ అనేది ప్రాపర్ అవుతుంది, వంట పడుతుంది అని అంటాం. మన మామూలు లేమ్యాన్ లాంగ్వేజ్‌లో. ఒకవేళ అది వంట పట్టలేదనుకోండి అన్నెసెసరీగా ఫ్యాట్ అంతా కూడా అబ్డోమెన్‌లో డిపాజిట్ అయిపోవడం వల్ల అక్కడ మజిల్ అంతా కూడా పెరిగి అంటే అడిపోస్ టిష్యూ అనేది పెరిగి వెయిట్ గెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది.